జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన సండే నాడు మేము ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇలా చేసుకుని తిన్నాం అనమాట. సో మీకు కూడా షేర్ చేద్దాం. సమ్మర్లో లంచ్కి కూర్చుంటాం కానీ ఎన్ని ఐటమ్స్ ఉన్నా ఏంటో కొంచెం తినేటప్పటికి కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వేడికి నీళ్ళు ఎక్కువ తాగేస్తుంటాం మనం. సో వండినవన్నీ అలా ఉండిపోతుంటాయి, ఏమీ చల్లవు. కొంతసేపటికి మళ్ళీ ఆకలేస్తున్నట్టు అనిపిస్తుంది. అవును, మళ్ళీ ఆ లంచ్ ఐటమ్స్ అయితే ఏదో 4 o'clock టైంకి అయితే తినలేం కదా. సో అందుకని ఇలాంటివి ఏవైనా స్నాక్లా చేసుకుంటే బాగుంటుంది అని అనిపించి మేము చేసుకున్నాము. సో నేను ముందు రోజే ప్లాన్ చేసుకుని వేరుశనగ పప్పు నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్నప్పుడే ఉప్పు వేసాను అందులో. తర్వాత మంచిగా మెత్తగా అయ్యే వరకు ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకున్నాం అనమాట. తర్వాత అందులో ఆనియన్స్, మళ్ళీ టొమాటోస్, పచ్చిమిరపకాయలు కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. నెక్స్ట్ మా ఇంట్లో పచ్చిమిరపకాయ పిల్లలు ఎక్కువ తినరు, అందుకని వేయలేదు నేను. కొంచెం మామిడి తాండ్ర ట్యాంగీగా ఉంటుందని కొంచెం మామిడి తాండ్ర వేసాను. మరీ తీపి అనిపించదు, బట్ అది బాగుంటుంది ఆ ఫ్లేవరు. కొత్తిమీర అన్నీ వేసి, ఇగో బాయిల్డ్ పీనట్స్ వేసి, సాల్ట్, మళ్ళేమో చాట్ మసాలా, ఆ 2 వేసుకున్నాము. అంటే మేము చిల్లీ పౌడర్ వేయలేదు, పెప్పర్ కొంచెం వేసాం మేము. కావాల్సిన వాళ్ళు, తినగలిగిన వాళ్ళు గ్రీన్ చిల్లీస్ తినచ్చు. మా పిల్లలు అస్సలు గ్రీన్ చిల్లీ తినరు, డైరెక్ట్గా నోట్లోకి వస్తే వాళ్ళు కారం అని భయపడతారు ఇంత పెద్దవాళ్ళు అయిపోయినా. సో అందుకని నేను వేయలేదండి. లాస్ట్లో కొంచెం నిమ్మరసం వేసి ఇదంతా కలిపి పెట్టుకున్నాము. పెట్టుకుని క్యుకుంబర్ ఉంటుంది కదా, అది విత్ స్కిన్ మంచిగా కడిగేసి స్కిన్ తోటే కొంచెం ఇలా స్లాంటింగ్గా కట్ చేయాలన్నమాట. స్పందనకి చెప్పాను కానీ తను ఇంకా కొంచెం రౌండ్గానే కట్ చేసింది. స్లాంటింగ్ ఎందుకు కావాలి అంటే మనం చేత్తో పట్టుకుని తినడానికి వీలుగా ఉంటుంది. స్లాంటింగ్ అయితే కొంచెం పొడుగ్గా వస్తుంది కాబట్టి మనకు పట్టుకోవడానికి ఒక కొస దొరుకుతుంది, అందుకని స్లాంటింగ్గా కట్ చేయాలని చెప్తున్నా. కట్ చేసిన తర్వాత దాని మీద కొంచెం మైనీస్ రాసుకుని దానిపైన ఈ మనం తయారు చేసిన ఈ పీనట్ మసాలా పెట్టుకుని తింటే సూపర్ ఉందండి, హెవెన్లీ టేస్ట్. మేము ఎగ్లెస్ మాయో వాడతాం మా ఇంట్లో. మైనీస్ విత్ గార్లిక్ ఫ్లేవర్డ్ ఇది. ఇంకోటేమో ఎగ్లెస్ మాయో, మన ఇష్టం ఏదైనా తినచ్చు. ఇగో ఈ క్యుకుంబర్ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాము. క్యుకుంబర్ కూడా నోట్లోకి వెళ్తుంది. ఉత్తప్పుడు సాలడ్స్కి అయితే అన్ని క్యుకుంబర్ తినము మనము. ఇలా అయితే శుభ్రంగా 2 ఫుల్ పెద్ద పెద్ద కకడీలు 2 తినేసాం ఆ రోజు మేము నలుగురం కూర్చొని. అందులో సమ్మర్లో కూడా ఈ క్యుకుంబర్ తినడం కూడా హెల్త్కి చాలా మంచిది. సో మనకి దాహం అది కూడా వేయకుండా ఉంటుంది కొంతసేపు, లేకపోతే నీళ్ళే తాగుతున్నాం కదా బాగా వేడికి. సో ఎలా సెట్ చేయాలో చెప్తున్నాడు, ఇదిగో మా శివ చేసి చూపిస్తున్నాడు చూడండి. ఇది క్యుకుంబర్ కొంచెం చిన్నవయ్యాయి, అందుకని స్లాంటింగ్గా కట్ చేస్తే మీకు ఇంకొంచెం ప్లేస్ దొరుకుతుంది అనమాట అవన్నీ ఫిల్ చేయడానికి. ఆ తర్వాత వీళ్ళకి ఇంకో ఐడియా వచ్చింది. ప్రింగిల్స్ అని వస్తాయి కదా, పెద్ద చిప్స్ ఉన్నవి అమ్ముతారు, పెద్ద పెద్ద పొడుగు డబ్బాలు. సో ఆ ప్రింగిల్స్లో చిప్స్కి టాకోస్ లాగా ఉన్నాయన్నమాట దాని షేప్. సో అందులో ఇవి పెడుతున్నారు పడిపోకుండా ఉండేటట్టు. సో అలా కూడా తినచ్చు, ట్రై చేయండి, ఆసమ్ టేస్ట్ ఉంటుంది. సమ్మర్కి బెస్ట్ స్నాక్ అది. నెక్స్ట్ మీరు చూస్తున్నది మా ఇంట్లో మల్బరీస్ బాగా కాస్తున్నాయండి, రోజు కూడా ఇంత పెద్ద కప్పుడు వస్తున్నాయి. సో మొన్న మా ఇది కూడా మా శివాయే మల్బరీస్ కడిగినవి తీసుకుని అందులో షుగర్ కొంచెం వాటర్ వేసి ఇలా కుక్ చేశాడు. ఒక 10 minutesలో చక్కగా దగ్గర పడిపోయింది అన్నమాట. దానిలో స్టవ్ ఆపేశాక జస్ట్ ఒక 1/2 teaspoon నిమ్మరసం వేశాడు. సో మల్బరీ జామ్ ఇది మేము బ్రెడ్ కాల్చుకుని నేతితో కాల్చుకుని దానిపైన ఇది అప్లై చేసుకుని తింటే హెవెన్లీ ఉంది. సో మల్బరీస్ ఎప్పుడు షాతూత్ మలాయ్ చేయాలనే రూల్ ఏం లేదు, ఎందుకంటే ఆ రెసిపీ చాలా రిచ్. ఎప్పుడు కూడా అంత హెవీ క్రీమ్ మిల్క్ మేడ్ వేసుకుని రోజు అయితే తినలేం కదా అలాంటివి. సో మా ఇంట్లో మల్బరీస్ మేము సాధారణంగా మామూలుగా అలా కోసుకునే తినేస్తున్నాం కడిగినవి. ఇది జామ్ కూడా చాలా బాగుందన్నమాట. షుగర్ వద్దు అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య బెల్లం పొడి దొరుకుతుంది కదా, దాంతో కూడా చేసుకోవచ్చండి. సో ఇది ఈరోజు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేవీ బీవీ. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.